వెల్కమ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఆడియో రికార్డ్ ని వినండి. Sepa Navy, this is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. సెపోయ్ నేవీ, మీరు నేను పోయేందుకు క్లియరెన్స్ ని ఇచ్చారు. మీ లిస్టులో నా పేరు 2వ నంబర్ లో ఉంది. మీరు ఇప్పుడు నాపై ఫైరింగ్ చేస్తున్నారు. చిప్ ని యూటర్న్ తీసుకునేందుకు నాకు టైం ఇవ్వండి. ఈ 31 సెకండ్స్ ఆఫ్ ఆడియో రికార్డ్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ ఆడియో రికార్డ్ ఇంకెవరిదో కాదు, మన ఇండియాకి చెందిన ఒక కెప్టెన్ ది. తేదీ 18 ఏప్రిల్ 2026. మన దేశానికి చెందిన ఒక కమర్షియల్ షిప్ చుట్టూర సముద్రం ఒంటరిగా ప్రయాణిస్తుంది. పేరు సన్మాన్ హెరాల్డ్. ఈ షిప్ లో ఏకంగా 20 లక్షల లీటర్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ ని ఇరాక్ నుంచి ఇండియాకి క్యారీ చేస్తుంది. షిప్ పైన 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. ఇరాన్ కి చెందిన IRGC వద్ద టోల్ పర్మిషన్ కూడా తీసుకుంది. లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇండియాని డెస్టినేషన్ గా పెట్టుకుని బయలుదేరిన ఈ షిప్ పైకి ఇరాన్ కి చెందిన సెపోయ్ నేవీ వాళ్ళు సడన్ గా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఎలాంటి నోటీసు లేదు, వార్నింగ్ లేదు. ఈ అటాక్ లో షిప్ గ్లాస్ విండోస్ చాలా డ్యామేజ్ అయ్యాయి. ప్రజెంట్ ఈ న్యూస్ గురించి వరల్డ్ మీడియా ఛానల్స్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రజెంట్ ఈ న్యూస్ ని దృష్టిలో పెట్టుకుని మన ఇండియాకి చెందిన MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన భారతదేశంలో ఉంటున్న ఒక ఇరానియన్ అంబాసిడర్ ను కలిసింది. డాక్టర్ మొహమ్మద్ ఫతాయ్ అలీని శనివారం 6:30 ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ ఘటనలో భారత్తో జరిగింది అన్యాయమని, దీనిపైన ఇండియా యాక్షన్ తీసుకుంటుందని, ఇరాన్ తో ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. వరల్డ్ మ్యాప్ లో చూసుకుంటే కేవలం 33 కిలోమీటర్స్ సన్నగున్న ఈ జలసంధిని హార్మూజ్ అని పిలుస్తున్నాం. వరల్డ్ లోనే 20% ఆఫ్ ఆయిల్ సప్లై ఇక్కడ నుంచే జరుగుతుంది. ప్రజెంట్ ఈ జలసంధి ప్రపంచ దేశాలకు ఒక ఉరితాడులా మారింది. మీకు తెలుసో లేదో గైస్, ప్రజెంట్ వరల్డ్ జియో పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అనే పదానికి అర్థమే లేదు. ఇక అగ్రిమెంట్స్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే వాటిని ఒక చిత్తు కాగితంలా చూస్తున్నారు. అసలు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది? US ఇరాన్ మీదకి ఎందుకు అటాక్ చేస్తుంది? అసలు ఈ వార్ మొత్తంలో కూడా పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఫ్రెండ్స్, లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ సో కాల్డ్ జియో పాలిటిక్స్. Massive blast in Iran's Isfahan city. We'll show you the visuals of the fire. Huge fire. Iran Supreme Leader Ayatollah Ali Khamenei has been killed in the American-Israeli strikes on Iran. Moment the Marines seized the Iranian ship Toska. So again, a volatile situation in the Strait of Hormuz. Iran has once again closed the strait. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఫ్రెండ్స్, ఈ క్రైసిస్ మొత్తం మనకు తెలియాలంటే మనం 2 days బ్యాక్ వెళ్ళాలి. అది ఫ్రైడే. ఇరాన్ ఆఫీషియల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని వరల్డ్ మొత్తానికి ఓపెన్ చేస్తున్నట్టు ఆఫీషియల్ గా డిక్లేర్ చేసింది. అంతేకాదు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల పాటు సీజ్ ఫైర్ ని ప్రకటించింది. One-day ceasefire comes into effect in Lebanon, but Israel says ఈ న్యూస్ ని చూసిన అమెరికా ఇరాన్ తీసుకున్న ఈ డిసిజన్ ని అమెరికా సపోర్ట్ కూడా చేసింది. కానీ ఏవైతే ఆంక్షలు ఇరాన్ పైన ఉన్నాయో అవి అలానే ఉంటాయని, ఇరాన్ సీజ్ ఫైర్ ని ఒప్పుకునేంత వరకు అమెరికా ఆంక్షలను ఎత్తివేయబోమని చెప్పింది. ఈ న్యూస్ ని దృష్టిలో పెట్టుకున్న ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేస్తున్నామని చెప్పి కేవలం 18 గంటలే అవుతున్నా వాళ్ళ మాటను వెనక్కు తీసుకుంది. అమెరికా ఇరాన్ చుట్టూ ఏదైతే నేవీ బ్లాకేజ్ ని చేస్తుందో దాన్ని క్లియర్ చేసేంత వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేయబోమని ఇరాన్ క్లియర్ గా చెప్పేసింది. చాలా రోజుల నుంచి ఇరాన్ US శాంతి చర్చలకు రాబోతున్నాయని మీడియాలో వచ్చిన న్యూస్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ లా మారింది. ఇరాన్ కి చెందిన ఒక తాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారంగా ఇరాన్ US మధ్య కమ్యూనికేషన్ ఇంకా సాగుతున్నాయి. కానీ డైరెక్ట్ గా కాకుండా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఇండైరెక్ట్ గా US తో మాట్లాడుతున్నట్టు ఇరాన్ మీడియా రాసుకొచ్చింది. ఇలా జరగటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా శాంతి చర్చలకు రాబోతున్నామన్న న్యూస్ కేవలం వార్తల వరకే పరిమితమైంది. మీకు గుర్తుందో లేదో, ఇరాన్ కి చెందిన న్యూక్లియర్ డీల్స్ గురించి అమెరికా ఇరాన్ మధ్య ఒకవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా ఫిబ్రవరి 28 ఇరాన్ పైకి అటాక్ చేశాయి. The United States and Israel have launched airstrikes across Iran. అప్పుడు జరిగిన ఈ అటాక్స్ వల్ల ఇరాన్ కి అమెరికా మీద ఉన్న నమ్మకం కాస్త పోయింది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేసినప్పటి నుంచి అమెరికా ఇరాన్ చుట్టూ నేవల్ బ్లాకేజ్ ని చేసింది. ఇరాన్ కి దగ్గరలోనే US నేవల్ వార్షిప్స్ డిప్లాయ్ చేసింది. అమెరికా తీసుకున్న ఈ డిసిజన్ ఇరాన్ కి థ్రెట్ లాంటిదని చాలా సార్లు చెప్పింది. US నేవల్ బ్లాకేజ్ ని వెనక్కి పంపేంత వరకు ఎటువంటి చర్చలకు రాబోమని ఇరాన్ ఆఫీషియల్ గా ప్రకటించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని వైట్ హౌస్ ఆఫీషియల్ పేజ్ లో వచ్చిన ట్వీట్ ప్రకారంగా US ఇరాన్ ఒక ఫెయిర్ అండ్ రీజనబుల్ డీల్ ని చేయబోతున్నాం. ఇరాన్ ఈ డీల్ ని ఒప్పుకోకుంటే ఆ దేశంలో ఉన్న ప్రతి బ్రిడ్జ్ ని, పవర్ ప్లాంట్ ని ధ్వంసం చేస్తామని చెప్పడమే కాకుండా ఒక నైస్ బాయ్ లా, అంటే ఒక మంచి వ్యక్తిలా ఉండే టైం పోయిందని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ని వైట్ హౌస్ సీజ్ ఫైర్ కి ఒక్కరోజు ముందు చేసింది.
ఇక్కడితోనే ఆగకుండా రోజుకు 10 ట్వీట్లు చేసే ట్రంప్ నిన్న కూడా ఒక ట్వీట్ ని చేశారు. ఇరాన్ హార్ముజ్ పరిధిలో సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది. ఫ్రాన్స్ అండ్ యూకేకి చెందిన షిప్లపైకి ఫైరింగ్ ని చేసింది. అంతేకాదు ఇరాన్ తో శాంతి చర్చలకు అమెరికా రిప్రజెంటేటివ్స్ పాకిస్తాన్ కి వెళ్తున్నారని రాసుకొచ్చారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతుంటే మరోవైపు ఇరాన్ ని ఓపెన్ గా ధమకాయిస్తున్నాడు. ప్రజెంట్ వరల్డ్ జియోపాలిటిక్స్ మీనింగ్లెస్ గా మారిపోయింది. రాసే ట్వీట్ కి చేసే పనికి సంబంధమే ఉండదు. మిడిల్ ఈస్ట్ లో సీజ్ ఫైర్ అనే పేరుతో 52 రోజులుగా యుద్ధం జరుగుతుంది. అయినా వరల్డ్ సూపర్ పవర్స్ కూడా ఏమి చేయలేకపోతున్నాయి. ప్రజెంట్ ఈ వార్ చాలా కంట్రీస్ లో ఎకనామిక్ క్రైసిస్ లా మారిపోయింది. ఎక్కడ చూసినా ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సీజ్ ఫైర్ పేరుతో ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.